నెల రోజుల కాంగ్రెస్ పాలన ప్రజాస్వామికంగా ఉందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఆంక్షలు లేని పాలనతో అన్ని అంశాలను సమీక్షలు చేస్తూ మార్పు కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇచ్చినా తన వంతు కృషి చేస్తానంటున్న టీజేఎస్ చీఫ్ కోదండరాంతో హరిత ఫేస్ టు ఫేస్. ప్రొఫెసర్ కోదండరాం సార్ తెలియని వాళ్ళు ఉండరు. అట్లాగే గత ఎన్నికల్లో కేసీఆర్ గవర్నమెంట్ని గద్దె దించడంకి తన లక్ష్యాన్ని ఛేదించడంతో పాటు కాంగ్రెస్ పార్టీని గెలుపొందే విషయంలో తన వంతు సహాయాన్ని పోషించారు. సో ప్రొఫెసర్ కోదండరాం సార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రజెంట్ ఇప్పుడు ఇట్లా చూస్తున్నాం మనం మిమ్మల్ని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా. సో ఫ్యూచర్లో ఎట్లా చూడొచ్చు మిమ్మల్ని? మేము ఎట్లా ఉండరు, ఇట్లే చూస్తారు. మనుషులు మారం కదా, కీర్తి కిరీటాలతోనే ఎవడు పుట్టాడు ఎవడు పోడు. కాకపోతే మనం చేతనైన కాడికి మనం సమాజంలో పరోపకారార్థాయ మిథం శరీరం అంటారు కాబట్టి మనకు తోచిన సహాయం చేస్తూ ఉండాలి. అదే రకమైన పాత్ర భవిష్యత్తులో ఉంటుంది, అట్లనే చూస్తారు. ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో చోటిస్తామన్న వార్తలు బాగా ప్రచారం నడుస్తున్నాయి. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఎమ్మెల్సీ అనేది వాస్తవం, పోస్ట్ అనేది ప్రచారం. కాబట్టి ఈ వాస్తవము అది ప్రచారం. ఇదైతే మనకు తెలుసు, దాని మీద మనం వ్యాఖ్యానించడానికి లేదు. సో ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మీ వంతు సహాయం ఎట్లా ఉండబోతుంది? రకరకాల వాళ్ళు వస్తున్నారు. ఉద్యోగులు అయితే 317 జీవో బాధితులు కానీ, ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు నిలిచిపోయాయనో, ఎందుకంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మాకేమో అందరు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో పరిచయం. ఇక ఆ పరిచయంతో వచ్చి ఒక మాట చెప్పిపోతున్నారు అందరూ. ఆ వీటిలో వీళ్ళనన్నీ మాకు తోచినవి ఏవో మా సహాయం మేము చేస్తున్నాం. కొందరేమో ఎక్కడైనా అవకాశం ఉంటే మాకు అవకాశం ఇప్పించండి అని అడిగే వాళ్ళు ఉంటారు. మూడోది అయితే మనం చేయగలిగేది ఏమీ ఉండదు, నియమాల ప్రకారం జరుగుతుంటాయి. ఎవరికైనా ఏ అవకాశం అయినా వస్తుంది. కాబట్టి ఏదో వాళ్లకు మాట సహాయం మాత్రమే మనం చేయగలుగుతాం. మిగతావి న్యాయం చేకూర్చడానికి చేసే ప్రయత్నం అయితే తప్పకుండా కొనసాగుతుంది. ఇయర్ ఎండింగ్ కల్లా గవర్నమెంట్ 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న విషయంలో మీ వంతు సహాయం కావచ్చు, సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, సో గవర్నమెంట్కి ఎట్లాంటివి ఇస్తున్నారు? ఇప్పటికే అన్నీ చెప్తూనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాం. మాకేది ఉంటే అది చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో మేము మాకు తోచిన మేరకు మేము సహాయం చేస్తాం. ప్రభుత్వం కూడా సరి అయిన దారిలోనే ప్రయాణిస్తున్నది కాబట్టి పెద్దగా దాంట్లో ఇబ్బందులు లేవు, చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఏదన్నా ఉంటే చిన్న చిన్న సహాయం, మాట సహాయం చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా మేము ఉంటామనేదే వాళ్ళకి హామీ ఇస్తున్నాం. సో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ విషయంలో కావచ్చు, లేదంటే ఇప్పుడున్న సభ్యుల విషయంలో మార్పులు చేర్పులు అనేది సహజమే. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తీసుకోబోతుంది నిర్ణయాలు. ఆ విషయంలో మీ సైడ్ నుంచి ఏమన్నా సలహాలు ఇస్తున్నారా సార్? అంటే ఎవరిదైనా పేరు ప్రస్తావించడం అట్లాంటివి ఏమైనా చేస్తున్నారు? మేము చేయటం కష్టం కదా, ఎందుకంటే ప్రభుత్వంది పెద్ద యంత్రాంగం, చాలామంది ఉంటారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. మాకేదన్నా మంచి అనిపిస్తే చెప్తుంటాం. రేవంత్ రెడ్డి 1 month పాలన మీద మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ సంతృప్తిగానే అనుకున్నట్టు చేస్తుంది అనుకుంటున్నారా? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది తన పాలన? నాకైతే ఇది బాగుంది అనిపిస్తున్నది. 9.5 ఏళ్ళు ఆ నరకం చూసిన తర్వాత ఇది చాలా బాగుంది అనిపిస్తున్నది. ప్రజాస్వామికంగా నడుస్తున్నది. ముఖ్యంగా ప్రజలందరూ అనుకుంటున్నది ఏంటంటే ఒక నెత్తి మీదకెళ్ళి భారం దిగినట్టున్నది అని. స్వతంత్రంగా ఉన్న ఆంక్షలు కట్టుబాట్లు లేవు అనేది ఇవాళ వస్తున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇది ప్రభుత్వము పాలన బాగా జరుగుతున్నది. సో ఓవరాల్గానైతే ఈ 1 నెల రోజుల కాంగ్రెస్ పాలన మీద సంతృప్తిగా ఉంది. ఫ్యూచర్లో కోదండరాం సార్ని ఏ విధంగా గవర్నమెంట్ చూడాలనుకుంటుంది, తన వంతు మద్దతు కావచ్చు, సహకారం కావచ్చు, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనేసి కూడా కోదండరాం సార్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.